దక్షిణాది బ్యూటీ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఆమె వార్త లేకుండా సోషల్ మీడియా ఉండదు. సోషల్ మీడియాలో వార్త లేకుండా ఆమె ఉండలేరు. అంతగా నెటిజన్లు సమంత వార్తల గురించి శోధిస్తూ ఉంటారు. క్రేజ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత మయోసైటిస్ సోకటంతో సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర వరకు సినిమాలు చేయలేదు. అంతకుముందు తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ని కూడా తిరిగిచ్చేసింది. కేవలం ఈ వ్యాధికి చికిత్స తీసుకోవటం కోసమే వీటిని వదులుకుంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. మయోసైటిస్ సోకక్క ముందే బాలీవుడ్ లో అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమా చేయటానికి అంగీకారం తెలిపింది. దీనికి 20 కోట్ల పారితోషికం ఇస్తానన్నారు. బాలీవుడ్ లో సమంతకే పాపులారిటీ ఎక్కువ. బాలీవుడ్ మీడియా అర్మాక్స్ విడుదల చేసే టాప్ హీరోయిన్ల జాబితాలో కూడా ఎప్పుడూ మొదటి స్థానంలోనే సమంత నిలుస్తుంది. అట్లీకి కూడా సమంత అంటే సెంటిమెంట్. అయితే మయోసైటిస్ తీవ్రమవటంతో చికిత్స తీసుకునేందుకు ఈ సినిమా నుంచి తప్పుకుంది సమంత. దీంతో 12 కోట్ల పారితోషికం ఇచ్చి నయనతారను తీసుకున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించి సంచలన విజయాన్ని సాధించింది. జవాన్ సినిమా 1200 కోట్లు వసూలు చేసింది. సమంత ఈ సినిమా చేయకపోవటం వల్ల అక్షరాల 1200 కోట్లు వసూలు చేసిన సినిమా రికార్డులో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయిందని ఆమె అభిమానులు చెబుతున్నారు. బాలీవుడ్లోనే త్వరలోనే సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయబోతోంది. సుకుమార్, రామ్ చరణ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా సమంత కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఐఫా వేడుకల్లో తనకు సినిమాల్లో అవకాశాలు రావటం లేదని బహిరంగంగానే హోస్ట్ రానాతో చెప్పింది. త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకుంది. తాజాగా విడుదలైన హనీ బన్నీ వెబ్ సిరీస్ హిట్ టాక్ తో అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.